ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా పేరు జ్ఞాన సుందరి, వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే అండి, బప్తిస్మా యోహాన్ గారు మరి హేరోదు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాని పెళ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను నువ్వెలా చేసుకుంటావు, ఇది నీకు న్యాయం కాదని బప్తిస్మా యోహాను హేరోదుతో అంటాడు. భార్య చెల్లెల్ని మరి చేసుకోకూడదు కదా, మరి తమ్ముడు భార్యని చేసుకోకూడదు కదా అని మరి ఖండిస్తున్నాడు యోహాను. కానీ మనమైతే ఎవరిని ఖండించం, తప్పులు చూసుకుంటూ కూడా నాకెందుకులా అనుకుంటాము. ఖండించినా కానీ తగవులు గొడవలు అవుతాయి. అదే విధముగా మరి నీకు న్యాయము కాదు అని ముఖమాటం లేకుండా హేరోదుతో చెప్పాడు. అందు నిమిత్తము పగబట్టాడు. హేరోదు పగబట్టాడు. చెరసాలలో వేసి జైల్లో వేసి బంధిస్తాడు. ఎందుకంటే హేరోదు రాజుగా ఉన్నాడు కాబట్టి బంధిస్తాడండి. మరి పగబట్టి చంపింపగోరెను. ఆమె కూడా హేరోదియా కూడా బప్తిస్మా యోహాను గారి మీద పగబట్టి వాడిని ఎట్లయినా చంపాలి. ఎందుకంటే న్యాయంగా ఉన్న వాళ్ళని మరి బతకనివ్వరండి. వాక్యం చెప్పే వాళ్ళని కూడా ఎన్నో మాటలు, నిందలు, అవమానాలు చేస్తున్నారు. కాబట్టి అయినా కానీ మనం భరించాలి. అప్పుడు చెరసాలలో ఏపిస్తాడు. ఎందుకనగా యోహాను నీతిమంతుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి, మరి దేవుడి గురించి ఎరిగి అతనికి భయపడి మరి హేరోదు జైలుకి వెళ్తాడండి. కాబట్టి మరి అయినా కానీ హేరోదుకు కూడా బాధే కలిగింది. యోహాను దేవుని యొక్క సువార్తను బోధించేవాడు, మారు మనసు పొందమును ప్రకటించేవాడు కాబట్టి హేరోదు బాధపడ్డాడు. అయినా కానీ అప్పుడు ఈమె సమయం కోసం వేచి ఉండి, మరి ఈమె హేరోదియా బిడ్డ పుట్టినరోజుకి నీవు ఏది అడిగితే అది ఇస్తాను, నువ్వు ఏదైనా చేయమని రాజు అంటాడు. హేరోదు రాజు అన్నప్పుడు తగిన సమయం కోసం ఎదురు చూసి హేరోదియా బిడ్డతో నాట్యం చేయించితే అప్పుడు ఏమడుగువాలో, నీకేం గిఫ్ట్ ఇవ్వాలా, నీకేం ప్రజెంట్ చేయాలి, నువ్వు అడుగమ్మా, నీ డాన్స్ బాగుంది, నీ నాట్యం బాగుంది అని అన్నప్పుడు తల్లి దగ్గరకు వచ్చి అడిగిద్దమ్మా నేనేం అడగాలి అని అన్నప్పుడు తల్లి ఏమంటుందంటే, యోహాన్ తల నరికించి పళ్ళెంలో పెట్టి ఇవ్వమని చెప్పంటది. మరి హేరోదు చాలా బాధపడి దుఃఖపడి బహుగా దుఃఖపడతాడు. అయ్యో, నీతిమంతుడి తల నేను ఎలా నరకాలి అని అనుకొని మరి దీనికోసం మరి తల నరికించి ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.